సవి అందరికీ నమస్కారం. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన దానికి ఫస్ట్ వాసవి సంఘటన ప్రెసిడెంట్ అప్పియము అండ్ సెక్రటరీ ట్రెజరర్ ஜோன் சேர்பர்சன் வைஸ் கவர்னர் அண்ணா అందరికీ நம்மளுடைய தேங்க்ஸ் చెప్పుకున్నాను. వాసవి సంఘటనలోకి అందరినీ ఈ அளவுக்கு నాకు ఆదరిస్తున్నారు అనేది కొంత సంతోషంగా ఉంది. నేటికి నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చి హిస్టారికల్ இம்ப்ரென்ஸ் அபவுட் வைஷ்யஸ். சரித்திரத்தில் வைஷ்யர்கள் பற்றி எழுதியிருக்கக்கூடிய வரலாறு, சரித்திரத்தில் வைஷ்யர்கள் பதித்த முத்திரைகள் எல்லாம் చెప్పచ్చు. ఈ హిస్టరీ அதாவது வடிவமைச்சிருக்காங்க வரலாறு முக்கியம் அமைச்சரே எல்லாம் வடவச்சது మనకుடைய వైశ్యస్తుடைய சிறப்பு இதெல்லாம் வச்சு మనకు விஷயமா మనకు తెలుసు. అయితే హిస్టరీలో ఏ மாதிரி ఇవాళ వైశ్యస్పతి రికార్డ్ అయ్యింది అట్లానే ఇప్పుడు మనం చూడిపోయాము. నేను చెప్పేది వచ్చి క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదర్న్ இந்தியா, அதாவது தென்னிந்தியாவில் இருக்கக்கூடிய ஜாதிகள் மற்றும் பழங்குடியினர் అట్లానే ఇంగ్లాండ్ చెందిన ఎడ్గర్ థర్స్టన్ వీళ్ళు వచ్చి ఒక మానవీయులు అడిగారు. ఇక్కడ బ్రిటిష్ కాలంలో వచ్చి 19వ నూറ്റാండు కడసిలో 20వ నూറ്റാండు ఆరంభంలో మెడ్రాస్లో ఉండే మ్యూజియంలో సూపరింటెండెంట్గా ఉంది. వాళ్ళ పేరు వచ్చి ఎడ్గర్ థర్స్టన్. వాళ్ళు మనకుடைய ఇండియాలో ఉన్న జాతిகளுக்கு கிட்டத்தட்ட వచ్చి 7 వాల్యూమ్ బుక్ రాసింది. 7 వాల్యూమ్ల బుక్ రాసింది. వాళ్ళ వెంట చేరి తమిళనాడు చేరిన రంగాచారి అలానే 2 పేరు చేరిన బుక్ వచ్చి రాసింది. దీంట్లో 3వ వాల్యూమ్ వచ్చి మనకుடைய వైశ్య సమూహాన్ని బట్టి కోమటి అట్లానే தலைப்பு వచ్చి వాళ్ళు రాసింది. వాళ్ళు ఏమంటా వచ్చి சரித்திரல మనని బట్టి பதிவு చేసింది అనేసిగా నేను మనం వచ్చి చూడిపోయాను. అప్పుడు మనం చూసేది హిస్టరీ. చరిత్రలో వచ్చి రంగాచారి అనేవాళ్ళు ఎడ్గర్ థర్స్టన్ అనేవాళ్ళు మన సమూహంని బట్టి ఏం చెప్పింది అట్లానే చూడిపోయారు. చెప్పే విషయం ఏంటంటే అప్పుడంతా వచ్చి మనం అక్కడ తమిళనాడు అనే పేరు లేదు, மெட்ராஸ் மாகாணம் அట్లాனேசிగా ఉంటుంది. மெட்ராஸ் மாகாணத்திலேயே மிகப்பெரிய வணிக இனம். ஸோ మనం చెప్పేదే ఏమి చెప్పాము, మనకు మెయిన్ ఇదే వచ్చి బిజినెస్ தான். మనకు అடையாளమే వైశ్యాసుடைய అடையாளమే ఏమి వ్యాపారం చేసేదిదా. అది మెడ్రాస్ ప్రావిన్స్ కదా, మెడ్రాస్ మాகாணம் అట్లానే వచ్చి తమిళనాడు ఆంధ్రము చేరి వచ్చింది. అది மட்டும் లేకుండా మైసూరు, బరోడా, ముంబై వరకునే వచ్చి అక్కడ వైశ్యాస్ వచ్చి అప్పుడు వాళ్ళ బిజినెస్ని చేస్తూ ఉన్నాయి. వాళ్ళు చెప్పే వాళ్ళ ఏం చూస్తారంటే கோமட்டிஸ் వాళ్ళతోடைய ముఖ్యమైన పుణిత నూలు. ఇప్పుడు మన హిందుత్వతోட పుణిత నూలు అట్లా అంటే ఏం చెప్పాము, భగవద్గీதைனா మనతోட புனித நூல். அதே மாதிரி మనతోடைய கோமட்டிஸ் వాళ్ళతోடைய புனித நூலோட பேர் వచ్చి కన్యక పురాణం. వాళ్ళ బుక్ వచ్చి కన్యక పురాణం. దాంట్లో ఏం చెప్పిందంటే అప్పుడు ఉన్న కోమటిస్ వచ్చి పెద్దలోడ దవం చేశారు. వాళ్ళతోட దవాన్ని మెచ్చి శివపెరుమాన్ వాళ్ళ వచ్చి కైలాసంలో ఉండేందుకన వైపు వచ్చి చేరు. అప్పుడు కోమటిస్ అందరూ భూలోకంలో ఎక్కడ పొడిచారు, కైలాయాన్ని పొడిచారు. వాళ్ళ మెయిన్ పని ఏమి, వ్యాపారం. సో వాళ్ళందరూ అక్కడ పోయి ఎప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ధర్మం అంటే వ్యాపారం చేసేది రోజే మనుషులు లేకుండా పొడిచారు. అప్పుడు భూలోకంలో మన వ్యాపారం నశించిపోతుంది. ధర్మం కుబేరం నుండి అందరినీ వచ్చి కళ్ళ కూడా ఉండేది. అని విష్ణు భగవాన్ పోయి అడిగారు వైశ్యులు కోమటి వాళ్ళు చూసి అడిగారు, మీరు తిరిగి భూలోకాన్ని కింద రావాలా, మీ వల్ల వచ్చి ఈ వ్యాపారం వైశ్య ధర్మం ఎక్కుపోతుంది అట్లాగే అడిగారు. కైలాయం నుండి ఎవరైనా భూలోకం వచ్చి ఒత్తుంటారు మన కైలాయం వెళ్ళి వైపు చెప్తారు. అక్కడ దేవుడు పక్కనే నేను వైపు చెప్తాను. తిరిగి కింద రావాలని చెప్పేస్తాను ఎవరైనా వస్తుందా మీద. అదే మళ్ళీ ఏం చెప్పారు, వీళ్ళు వచ్చి నేను కింద అలా అట్లానే చెప్పారు. అప్పుడు విష్ణు భగవాన్ ఏం చేశారు, శివపెరుమాన్ని పోయి చూసి ఈ మరి వాళ్ళ కింద భూలోకాన్ని రావాలా, వాళ్ళతో సేఫ్ అయిపోతే వ్యాపారం అనేది ఓ చేతగా ఉండాలి, ఒకటి చేతగా ఉండాలి అనేది కాకుండా వాళ్ళ వల్ల ధైర్యం చేయబడుతుంది అట్లానేసి అడిగారు. అది నుంచి వాళ్ళు ఏం చేశారు అంటే శివపెరుమానికి ఒక ఆవుని పిలిచి దానితోடைய రైట్ సైడ్ చోలు వల్ల అందరినీ వచ్చి లోపం చెప్పి చెప్పారు. కోమటిని అందరినీ పిలిచి లోపం అనేసి చోలు వల్ల లోపం చూస్తే వీళ్ళంతా లోపం అక్కడ పోయి చూస్తే ఆవు లోపు పోయి
చెప్పారు శివకర్మందని అడిగారు, నేను ముందు ఇక్కడనే ఉండేను ఈ తవే పంపించడం అంటారు. సరే అనేసి దేవుడు చెప్పేశారు. అందరూ సంతోషంగా వాళ్ళ ఇల్లు, ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు అనేసి వాళ్ళ ఇంటికి ప్రతినేసి అక్కడ పెద్దదిగా ఒంటి వస్తారు. చూసింది అందరికీ భయం అయిపోయి అందరూ తిరిగి దేవుడి దగ్గరే పోయి అవే అడిగారు. దేవుడు ఏమి ఇంపుగా ఉంది అని అడిగేప్పుడు శివకర్మని చెప్పారు, మీరందరూ భూలోకానికి పోయేందుకు ఒప్పుకోవాలా, అప్పుడుదా నేను ఈ నుండి మిమ్మల్ని కాపాడుతున్నా అట్లా అనేసి చెప్పారు. అందరూ ఏం చెప్పారు, సరే మేము భూలోకానికి పోయి వ్యాపార ధర్మం చేసేది మక్కల కోసం అక్కడ సేవింగ్ చేసేది ఒప్పుకునేది. ఆవు మూలంగా మన భూలోకానికి వచ్చిన దాని నుంచిగా కోమటి అట్లానే కోమాల వడియాగా భూమికి మనం వస్తుంది అనేదా మనకి ఏం పేరు వస్తుంది, కోమటి అట్లానే పేరు వచ్చింది. దీనికి ఇంకో రీజన్ ఉంది అట్లానే బుక్లో చెప్పింది ఏంటంటే గోదావరి నదికరైలో వచ్చి ఉండి వచ్చిన ఈనం. పొదువానే వచ్చి ఒక నదికరైలో ఉండి ఒక ఈనం వస్తుంది అట్లాంటనే అది కண்டிపా ఒక 2000 வருஷమైనా பழமையாக ఉంటారు. గోదావరి మట్టి కోమట్టిలోని మనకు డెవలప్మెంట్ నుంచి ఇంకో పేరు ఏం చెప్పారు, కోమట్టినే పేరు చెప్పారు. పొద్దున ఈ పేరు చెప్పింది అన్నాక మన ఏదో ఒక నెగటివ్ అయిన విషయాన్ని మరి కలుస్తుంది. అట్లా ఏదో పిల్లలు చేసేది కోమట్టి అట్లాంటనే కోల్ముట్టి అది మరి తలరైనాడు. అది నిజంగా వచ్చి ఏంటంటే కోపాలముడి మనం వచ్చి భూమికి వచ్చిన వాళ్ళు అట్లానే అట్లా లేదంటే గోదావరి నదికరైలో వచ్చి వచ్చిన నాగరికం అట్లానే మనకు ఈ పేరు వచ్చి చెప్పింది. అయితే దీనికి ఇంకో అర్థం ఉంది అనేసి ఏది నేను చెప్పలేదు, ఇదంతా నేను పదివేయింది ఆ బుక్లో వచ్చి పదివేయింది. దానికి ఇంకో అర్థం ఏం చెప్పారంటే నరిమాలి కందిరసాలిలు. అలాగే మనం దేనికి ఉండేది బిజినెస్ కమ్యూనిటీలో ఉండేది. అప్పుడు వేరే చేస్తే ఎప్పుడు దాంట్లో ఏమనే కందిరసాలిలు నరిమాలి అన్న కందిరసాలిలు ఇది అట్లానే అర్థం కదా. అప్పుడు కోమటి అన్నది గోమాల మూల్యం భూమికి వచ్చిన వాళ్ళు ఒక అర్థం ఉంది. గోదావరి నదికరైల నుండి వచ్చిన నాగరికం ఒక అర్థం పెట్టి నది మాదిరిயான కందరసాలిలు నేరం చేసేదారు. ఈ 3 అర్థం వచ్చి ఈ బుక్ల నాకు వచ్చి చెప్పారు. అదే చూస్తే ఏంటంటే అంత కావమే వాళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ వచ్చి తెలుగుగా మాట్లాడేది. ఇంటికి మాట తమిళనాడుగా ఉండొచ్చు, మైసూర్లో ఉండొచ్చు, మహారాష్ట్ర బరోడా వరకు ఎక్కడ ఉండింటారు వాళ్ళ లాంగ్వేజ్ వచ్చి హారిస్ అట్లానే వచ్చి ఒక వరలాంటి ఏం చెప్పారంటే ఉండేదాన్ని ఈయన మொழி ఏమి తెలియదు. అయితే మాట వచ్చి ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ சுத்தమైన తెలుగు మాట్లాడినా అట్లా కొంచెం ఇస్తారు. చెన్నై సైడ్ అంతా చూస్తారు ఏంటంటే కண்டிப்பாக వాళ్ళు మాట్లాడే తెలుగు మన మాట్లాడే తెలుగు వచ్చి కొల వ్యత్యాసం ఉంది. కొల ఇనిమైన మொழி అంటే చెప్పారు. మేற்குலகம் వచ్చి కొల ఇనిమైన మொழி చెప్పారు. ఇటాలియన్ వచ్చి కొల ఈ సైడ్ కిழக்கு பக்கம் వచ్చి హిందీ மொழிகளே వచ్చి కొల ఇనిమైన మொழி తెలియదు చెప్పారు. మనకుடைய తెలుగు మన ఇంట్లో మన పిల్లలు తల్లి మోస్తలే మన దేశంలోనే మనం మాట్లాడగలం. కొల్ల పేరు వచ్చి తెలుగులోకి ఎక్కడ మనం మారేమంటే ఏ మொழி మాట్లాడేది మన ముసుకరి మన ఏ మాట్లాడే మన చూసేసి మన బిడ్డలు వచ్చి మాట్లాడతారు. లాంగ్వేజ్ వచ్చి అదే మరి మీ ఈ సమూహాన్ని పొరవరకు వాళ్ళకి தொழில் చేసేందుకు అనేసి కనీసం బిజినెస్ లాంగ్వేజే ఉంది. అది ఇండియా కూడా ఒకే మారిన లాంగ్వేజ్ వాళ్ళు ఉపయోగపడేవారు. ஒரு అనాలోని 1000 రూపాయల వరకుమే అంటే ఏముంది టేబుల్స్ అంతానే యూజ్ చేసేది. ఒక రూపా అట్లాంటి వచ్చి వాళ్ళు ఉపయోగపడుతున్న వారితో వచ్చి తెలుపు అంటే వెల్లింగ్ అని చెప్తున్నాను. వెల్లింగ్ అంటే ఇప్పుడు తమిళ్ వచ్చి వెల్లింగ్ అట్లాంటి వారిని రూపాన్ని కూర్చు. అదే మరి ఏం చెప్పారు తెలుపు అట్లాంటి వారితో వచ్చి నేను కూర్చున్నాను రూపాన్ని కూర్చున్నాను వాళ్ళలో వచ్చేది కదా. అదే మరి మనకు ఒక సమూహం వచ్చి ఒక ఆర్ట్ పెరగదు కదా. మన సమూహంలో ఎప్పుడుమే ఉండలేదు, ఎప్పుడుమే దేంట్లో ఉండేది ఒక ఆర్గనైజ్డ్ అలా ఉండేది. అంతా ఊళ్ళో ఇప్పుడు ఎట్లా అంటే మనం ఏం చెప్పాము ఒక మహాసభ ఉంది, దానికి ఒక தலைவர் ஒன்று వాళ్ళ కింద మనం అందరమే ఉంటుంది. இதே மாதிரி தான் எப்பவுமே ఉండిటేము. అప్పుడు ఆ தலைவருக்கு ఉండిన వాళ్ళ పేరు వచ్చి పెద్ద శెట్టి అట్లాంటి చెప్తారు. వాళ్ళ ఊరుடைய தலைவருக்கு ఉండే వాళ్ళ పేరు వచ్చి పెద్ద శెట్టిని వార్త చెప్తారు, లేదంటే పూరి శెట్టి అట్లానే వార్త చెప్తారు. వాళ్ళు ఏం చెప్పారో అదిగా ఏం చేస్తారు వాళ్ళ కింద ఉండే వాళ్ళందరినీ వచ్చి ఆ వార్త వచ్చి అదే మరి వాళ్ళకు ఒక అసిస్టెంట్ ఉంటుంది. మన ఇక్కడ ఎట్లా వచ్చి ప్రెసిడెంట్ సెక్రటరీ ఎదురు చెప్పారు. அடுத்த వాళ్ళ కింద ఉండే వాళ్ళ పేరు వచ్చి ముమ్మడి శెట్టి అట్లానే వార్త వచ్చి వాళ్ళు యూజ్ చేసింది. ఇంకో ముఖ్యమైన విషయం మనకు ఈ కోమటి సమూహాన్ని பற்றி நான் ஏன்
పదివి చేసింది ఎట్లా అంటే పొద్దుగా ఏం ప్రచనగా ఉంటానో ఒక కోర్టు కేసు ప్రచన అది మా జంగానికి మనం ముందుగా పోయేవాళ్ళ లేదు పోగొట్టవాళ్ళ ఒక ప్రచన అట్లా పోయి ముందుకు నిలిచేవాళ్ళ లేదు ரிவர்ஸ் கேட்பாங்க கண்டிப்பா ஏதோ பிரச்சனை ஒரு கோர்ட்டு அந்த சாமானிய தேடி போயிடுவாரு ஒரு கோர்ட்டோ போலீஸோ பிரச்சனைனோ వచ్చి ముందుగా పోయే వాళ్ళ ఎప్పుడుమే లేదు లేదా గవర్నే లేదు అట్లానే కూడా దేనికి పోతారు అట్లా అంటారు కోర్టుకు పోయే ఒక కమ్యూనిటీగా వచ్చి ఈ కమ్యూనిటీ ఇంకో విషయం ఏంటంటే మొత్తం కమ్యూనిటీలో ఏదైనా ఒక ప్రశ్న నడుస్తుంది అట్లాంటి కూడా దానికి ఒక తీర్పు కావాలి అట్లాంటి రోజు నుంచి అడుగుతుంటారు ఎలాంటి వాళ్ళతోటి బుద్ధిశాలితనం ప్రశ్నని వాళ్ళు చూస్తే వింటాం ఏ విధంగా వాళ్ళు వచ్చి అనేది ఇది పొద్దు ఏమన్నా వాళ్ళతో వాళ్ళకి ఎప్పుడునే మొత్తం సమూహము వచ్చి మనల్ని మరింప ఇదంతా వచ్చి నేనేం చెప్పలేదు ఏంటండి మనతోడియ దరిద్రంలో వచ్చి మరి మనని ఈ తోడియ పెరుమని మన క్యారీ అవుట్ చేసిన పెద్ద పోతుంది మన వనిక సమూహం చెప్పేనా అయితే ఇప్పుడు మన వనిక సమూహంగా ఉండేమా అట్లా సమూహమే ఏం కాదు అక్కడ మెయిన్దే వనిక సమూహం ఏదో మనం ఇప్పుడు వనిక సమూహం అంటే దేనిలోకి పోతా ఉంటే అందుకే தொழில் ఉంటే అందుకే தொழிலாளிగా పోతా ఉంటాం మొదలాளிగా ఉండి தொழிலாளிగా పోతా ఉంటాం ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చి మైనస్ ఎంప్లాయీ వచ్చి ప్లస్ అదే మన ఏంటంటే ఇప్పుడు ఉండే టెక్నాలజీ తగిన తొలిగా మనం సెలెక్ట్ చేయాలి అప్పుడు ఉండే వచ్చి మనం వచ్చి ఒక మన వల్ల అంటే మేము ఏముంది మరీ పేరు ఉంటుంది లేదంటే రూమ్లో వచ్చి వడ్డీకి ఇచ్చేది తీసేది అమ్మేది ఇది మరి అన్న కమిషన్ బేసిక్గా వచ్చేది ఇది మనకుందా మన బిజినెస్గా మనం చూసిందేమో పేరెంట్స్ ఉండేప్పుడు అది అడిగిన తలగొడలు ఏం చేసేది వాళ్ళు ఎప్పుడు ఆ తొలిని డెవలప్ చేసేది ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఏమైపోయాయంటే ఈ బిజినెస్ పాతకాల బిజినెస్ అంతానే ఇప్పుడు నేను ఇంటర్టైన్ యోచించారు అవునా లేదా బిజినెస్ చేసేవారు ఎట్లా అంటే ఫస్ట్ లేదు సాఫ్ట్వేర్ ఎంత సాలరీ అది మరి నేను చెప్పేది బిజినెస్ అనేది మనం పాతకాల బిజినెస్ చేయాలని లేదు ఇప్పుడు ఉండే టెక్నాలజీ అయిన మరి మనం మారచ్చు ఇప్పుడు ఓలా అట్లానే ఒక యాప్ వచ్చి వాళ్ళ ఫేమస్ అయ్యింది దాన్ని ఇంట్లో ఆఫీస్ చేసేవాడు నడిపిస్తాడు ఇదే యూజ్ చేశారు వాళ్ళ బ్రెయిన్ ఆ ఐడియా నాకు కూడా ఇది చెప్పేది ఆ వాస్తు జాగ్రత్త ఎట్లాంటిది వచ్చి అది పెద్ద ఎక్స్పెన్స్ పెద్ద విషయం లేదు అదే ఏమి ఐడియా మనందరినీ వచ్చి మనం కూడా ఐడియా తెచ్చుదా ఆ ఐడియాని యూజ్ చేస్తే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ అయిన మరి మన బిజినెస్ని మనం సెలెక్ట్ చేయాలి ఇంకా ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అట్లానే వచ్చి దాంట్లో డిమాండ్ తగ్గుతానే ఉండేదానికి ఏం క్రియేట్ చేయాలి సర్వీస్ సాఫ్ట్వేర్లో మనం పనికి పోయేది ఏదో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసే కంపెనీని మనం స్టార్ట్ చేయకూడదు ఇండిపెండెంట్గా ఉండేది మన వైఫ్ ఉంది ఫస్ట్ ఎందుకంటే పనికి పోవచ్చు ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసి కనుక దేనిపై ఉండే ఇంట్రెస్ట్ విడిచిలో ఉండాలి బిజినెస్ పైన ఉండే ఇంట్రెస్ట్ వచ్చి విడిచిలో కూడాలి అంటే పెట్టి సర్వీస్ మనం అందరికీ ఏం కావాలా ప్రోడక్ట్స్ కావాలి అందరినీ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పోలిస్తే వెనక మనకు కావాల్సిన బియ్యం పప్పు ఎక్కడ పోయి తీసేది ఎక్కడ పోయి తీస్తాం అది ఆన్లైన్లో వచ్చేస్తుంది ఇక్కడ చేస్తే ఇంటికే వచ్చేస్తుంది మన బిజినెస్లో ఏం వచ్చి మన లోపలికి ఉంటారు మనకు లేటెస్ట్ టెక్నాలజీని ఎందుకు వచ్చి దానికి తెలియమాట సో ఎప్పుడే మనం మొదలాలిగా ఉండేదానికి మన ముయర్చి కண்டிపా ఎట్టాలంటే నేను ఆడబిడ్డ పెట్టుకునే వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ బిజినెస్ అట్లానే కూడా దాన్ని వదులుతుంది బిజినెస్లో పాత వాళ్ళ బిజినెస్ దానికి మనం థింక్ చేయలేదు కొంచెం డిఫరెంట్గా మనం థింక్ చేస్తే కண்டிపా ఈ బిజినెస్ ఫీల్డ్లో మనం ఏం చేయవస్తుంది మన కూడా ఆ పాత్రను ఆ ధర్మని మనం వచ్చి కంటిన్యూ చేయవస్తున్నాం వైశ్య సెక్షన్లో వచ్చి రెండు పిరిగా పిలిచారు అప్పుడు ఆ కాలంలో ఒకటి వచ్చి గౌరవ కోమటి ఇంకొకటి వచ్చి కలింగన్ కోమటి అట్లా గౌరవ కోమటి కలింగన్ కోమటి అని పిలిచేది గౌరవ కోమటి అట్లానే వాళ్ళు ఎవరంటే అమ్మవారు వెంట ఒక 102 గోత్రం వాళ్ళు వచ్చి అగ్ని ప్రవేశం చేసేది కానీ ఆ వాళ్ళ వెంట ఏమీ చెప్పారు కుల గౌరవాన్ని కాపాడేందుకోసం
కలిగిన విషయాలు వచ్చి వేగిన కోమటి అనే పేరు ఉంది. వాళ్ళ కలిగిన కోమటి ఇంకో పేరు వచ్చి వేడి కోమటి అనే పేరు వచ్చి వాళ్ళు పెరిగలేదు. మొత్తం ఎంత గోపం ఉండేమో ఏమో ఫస్ట్ 102 எழுநூத்தி 14 ஒரு ட்ரைனர் இல்லையா 714 இந்த 714 கோத்திரம் ఉండేங்க. దాంట్లో 102 గోత్రాలు மட்டும்தான் మనం వచ్చి అమ్మవారి వెంట ప్రవేశం చేసి అదే మరి ఇంకోటి ఏమిటంటే అందరికీ ఇంటి పేరు మెడ్రాస్ చూస్తే ఏంటంటే అందరికీ తెలిసి వచ్చింది ఇంటి పేరు ఆంధ్ర ఇక్కడ కూడా ఆంధ్ర సైడ్ కண்டிపా వచ్చి మీరు తిరుపతిలో పోయారని ఏదైనా వచ్చేసరికి ఇంటి పేరు ఏమీ అడుగు గోత్రం అంటే చేయాలి. ఇంటి పేరు అంటే వాళ్ళు ఏ ఊరు నుండి వచ్చిందో లేదా వాళ్ళ ఆరోగ్యం పెద్దలు ఉంటుందా వాళ్ళు వాళ్ళ పేరు పెట్టినా అని వచ్చింది. వైశాఖంలో ఇంకో ముఖ్యమైన ఒక సంప్రదాయం వచ్చి వాళ్ళందరినీ ఫాలో చేస్తూ ఉన్న సంప్రదాయం వచ్చి మేనారికం అట్లాంటి అందరూ ఇప్పుడు చెప్పాలంటే మేనరికం అట్లాంటి మేనారికం మేనారికం మేనరికం అట్లా చెప్తారు. అதாவது తల్లి మామ కూతురు మీద పెట్టి అதாவது మేనరికం అట్లానే మనం చెప్తుంటారు. తల్లి మామ కూతురు అత్తమ్మ కొడుకుందా వచ్చి పెళ్లి చేసి ఆయన మామ కూతుర్ని ఇది ఆ పెళ్లి చేసి ఆ నడపని వచ్చి వాళ్ళ ఇదిగా మనం ఫాలో చేసిన వల్ల దీంట్లోనే మెయిన్ పాయింట్ ఏంటంటే చెప్పేది మేనారికం మేనరికం అట్లానే ప్రిన్సిపల్ని మన కొలస్ట్రిక్ట్గా ఇది ఎందుకు చెప్పేది వచ్చారంటే మన సమూహాన్ని విడిచి వేరే ఒక సమూహంలో మనం వచ్చి ఇది కాకూడదు. మన సమూహంలో ఒకనే కొనరాలి. ఎలాంటే మనకు బ్లడ్లోనే ఒక డిఫరెన్స్ ఉంది. అందరికీ తెలుస్తుంది. ఒక అనస్థీసియా మెడిసిన్స్ ఇచ్చేప్పుడే వచ్చి అడిగే ఒకే కమ్యూనిటీ పేరు ఏంటి వైశ్యాస్ అని అడుగుతుంది. సో సబ్జెక్ట్ వచ్చేప్పుడు వచ్చి వైశ్యాస్ అని అడుగుతాక మన కూడా బ్లడ్ వచ్చి ఏమి ఉంది ఒక డెఫిషియన్సీ ఉంది. అది ఎక్కడే వచ్చేదాని నుంచిదా ఏమడిగారు దానికి మనకే సేమ్ దానికి ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంది. ఆ అనస్థీసియా మెడిసిన్లో ఓవర్ మెడిసిన్ మనకు ఎక్సెప్ట్ కాదు దాని మరి డోసేజ్ చేయాలి. ఏంటో అంతా పోయి ఈక్వల్ చెప్తాను వీ ఆర్ డిఫరెంట్. ఒక నిబంధనలో మనం ఏంటిదా డిఫరెంట్ కాదా అంతే. అప్పుడున్న కోమటిలో వచ్చి ఇక్కడ వచ్చి వీళ్ళ కోసం రామచంద్రుడు భూలోకం వచ్చారు కదా శివభగవాన్ చెప్పినా వచ్చారు. అప్పుడు ఇక్కడ వాళ్ళు వచ్చి అష్టదశపురం అதாவது 18 ஊர் వచ్చి ఓర్ విశ్వకర్మాగా వచ్చి ఉపాధి ఇచ్చారు. ఆ వెనుకొండాన్ని తలమీడగా ఉండి 18 గ్రామాలు 18 ஊர் వచ్చి నిలబోతుంది. అంటే అష్టదశపురంలో చెప్పారు. ఇది విశ్వకర్మవే దేవలోక శక్తిగా నిర్మాణించిన కావుగా అక్కడ కోమటీస్ వచ్చి వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ బిజినెస్ వచ్చి చేశారు. వెనుకొండనే ఊరు కూడా పెద్ద శక్తిగా ఉండింది వచ్చి కుసుమ శ్రేష్ఠిలో కుసుమాంబమ్మ ఉండేది. వాళ్ళకు వచ్చి విడలేదు అట్లానే కలిసి ఇది చోటు వచ్చి అందరికీ తెలియదు. ఉత్తరకామేశ్వరి యాగం వచ్చి చేశారు. దాని నుండిగా రెట్టబిడలు పుట్టారు. రెట్టబిడల అన్నము చల్లము గురుపాక్ష అని వచ్చి మనకుడియ వాసవమ్మ అతని 2 పేరుని పుట్టి పెరిగి మంచి విధంగా పెద్దగా వస్తూ ఉండేది. ఆ టైంలో கிழக்கு சாளுக்கியருடைய ராஜா వాళ్ళ పేరు వచ్చి అందరికీ తెలిసిన ஒரு విష్ణువర్ధన రాజా. విష్ణువర్ధన రాజా వచ్చి ఎందుకు అంతగా వచ్చి నగర విజయం చేసేది. వాళ్ళు ఎక్కడ వచ్చారు వెనుకొండకు వచ్చారు. వెనుకొండకు వచ్చేప్పుడు అందులోనే వాళ్ళకి ఆరతి ఎత్తేందుకోసం పోయారు. ఆ టైంలో వచ్చి వాళ్ళ అమ్మవారిని చూసేసి ఏం అడిగారు వాసవి దేవుడిని వచ్చి నేను పెళ్లి చేసుకోవాలా అట్లా నేను అడిగారు. అడిగిన కొత్తనే వచ్చి అందరికీ ఏమవుతుంది అదర్శన అవుతుంది. మనం వచ్చి ఏం ఫాలో చేసేది ఆ మేనరికంనే మన ఏంటి ఆ మనలో కూడా మనం పెళ్లి చేసుకుంటుంది. రాజా వచ్చి అడిగేస్తే రాజా ఏం చెప్పారంటే అక్కడ రాజ్యంలో పాదిని ఇచ్చాను ఈ బిడ్డని నాకు పెళ్లి చేసేయండి అని అడిగారు. సరే మేమంతా కలిసి చెప్పేమని అట్లా అనేసి అలా కలిసి ఉడనే ఆ ఊరు కూడా ఇளைஞர்கள் ఉంటుందని వాళ్ళు వచ్చి బాలనగరం ఇளைஞர்கள் చెప్పారు. వాళ్ళంతా చేరి ఏం చెప్పారు మన ఇంటికి పెళ్లి చేసి చేయమని చెప్పి రాజాని అనిపించేస్తాను లేక ఉడనే వాళ్ళు కూర్చొని పోవాలని అడిగారు. అట్లా అని చెప్పి వాళ్ళందరికీ రాజా చెప్పారు పెళ్లి చేసి చేయను అయితే ఇప్పుడు టైం సరిలేదు ఒక 2 నెలలు మాకు టైం అయిన వెనక పెళ్లి చేసి చేయను మీరు పోవడం చెప్తే రాజా సందేహంగా చూసారు. లేదా నేను పోచాలా ఇప్పుడే నాకు పెళ్లి చేయాలని అడిగేప్పుడు వాళ్ళందరూ ఏమో వార్తలు ఇచ్చేదట్లాగా ఎత్తు నుంచి వాకిలికి మీద ఒప్పించాలి వాళ్ళ
మనతోடைய కుల గురువుల పేరు భాస్కరాచార్య. మనతోடைய కుల గురువుடைய పేరు వచ్చి భాస్కరాచార్య. వాళ్ళతోடைய தலைமையிலும் పుష్పశ్రేష్ఠి தலைமையிலும் అందరూ వచ్చి చేరి ఏం చేశారంటే వాళ్ళందరినీ వచ్చి వాళ్ళు முடிவெடுத்தாரு. ఇప్పుడు రాజా ఇట్లా వచ్చి అడిగి చేశారు. మనం ఏం చేస్తాము? 3 విధమైన முடிவெடுத்தாరు. ఫస్ట్ முடிவு ఏంటంటే మన ఇంటి బిడ్డని రాజాకు పెళ్లి చేసి ఇయ్యకూడదు. రాజా వచ్చి అడిగితే ఏం చేసిన రాజాని ఎలా కనిపించుకోవడం, మన పెళ్లి చేసి ఇవ్వకూడదు అనేది ఒక గ్రూప్ చెప్పారు. ఇంకొక గ్రూప్ ఏంటంటే రాజాని పోయి మనం కొనుక్కోమున్నా మనం ఏం చేయాలి అట్లా మనం కూడా ఇదే మనందరినీ కులం అంటే నాశనం అయిపోతుంది. మన నుంచి ఏం చేసేస్తాం, వీడిని పెళ్లి చేసి ఇచ్చేస్తామా అట్లా అనేసి ఇంకోసారి వచ్చి చెప్పారు. ఆ ఇంకోసారి వచ్చి ఏం చెప్పారంటే లేదు మనం ఒక గ్రూప్గా వెళ్ళిపోయి రాజా కూడా మంత్రికల్ని చూస్తా వాళ్ళకి నిండిన లంచమని రూపాయి ఇచ్చి ఎట్లయినా రాజా కూడా మనసుని మార్చేసా ఈ పెళ్లి నిలబెట్టేస్తామా అనేసి 3 మన అభిప్రాయం వస్తాను. దీంట్లో 3వ అభిప్రాయంగా వచ్చి 3వ గుడినంతా ఎత్తి ఆ ఊరు నుండి చిల పెద్దవాళ్ళు కొంచెం పేరు ముట్టుకొని ఆ రాజాతోడే ఆ మంత్రిని వచ్చి చూసి మేము వచ్చి మాతోடைய సొంత కదా మేము పెళ్లి చేసి ఇస్తున్నాం, ఇదా మాతోడ వాడేదా అట్లా వెళ్ళాలి వచ్చి మేము పెళ్లి చేసి ఇయ్యచ్చాలన్నా అందు నుంచి మీరు ఏం చేయాలి రాజా మనసుని ఎట్లయినా మార్చాలనేసి ఏమేమో చెప్పేది రూపాయి ఇచ్చేది. అయితే ఏదైనా ఏం ఎక్కడ పని కాలేదు. రాజా కదా ఏ మంత్రి చెప్పిన మాటను రాజా వినలేదు. వాళ్ళు కోపం జాస్తి వచ్చేసరికి ఉడనే వచ్చి పోయి అక్కడ పడేకలు అంతానే పంపించి ఉడనే వచ్చి ఏం చేయాలా ఆ పెళ్లి ఉడనే నడియాలా ఆ అమ్మవారిని అక్కడ ఉండి ఎత్తుకుంటామని చెప్పి ఉత్తర్వు వేసేది. వీళ్ళందరికీ వచ్చి ఏమైపోతుంది భయంగా ఉడనే వచ్చి వీళ్ళతో అదే మనతో కులగురు భాస్కరాచార్య తలైన అందరినీ మాట్లాడేది ఏం నడుస్తానో మన బిడ్డని మన వేరగా వచ్చి పెళ్లి చేసి కూడదు. మన కుల పెరుమడి మన ఏనాడుమే విడిచి కూడదు. ఈ కథ ఎందుకునే అందుకే చిన్న వయసునే మన ఇంటి బిడ్డలకు కనుక ఏం చేయాలి చెప్పి మనతో ఇది ఎంత ముఖ్యం, ఫ్యామిలీతో గౌరవం వచ్చి ఎంత ముఖ్యం అట్లా అనేది వచ్చి ఇలా తెలుస్తుంది. అందరూ వచ్చి ఇక్కడ అదే మళ్ళీ 2 విధంగా చెప్పారు. మనం వచ్చి మనతోடைய కులగు కడితే ఏం చెప్పారంటే మన అందరమే వచ్చి అగ్నిల ప్రవేశం చేసేస్తాం, అప్పుడు ఆ రాజావులనే ఒళ్ళుమే చేయముడిది. ఇది వీటిలో ఒకరే ముక్కావాసి పేరు ఏం వచ్చేస్తుంది భయం వచ్చేస్తుంది. అంటే మనం ఎంత గోత్రం ఉంటుంది ఎల్లుండి 14 గోత్రం ఉండిన వల్ల 102 పేరు మట్టుగా అగ్ని ప్రవేశం చేసేది తయారుగా ఉంటుంది. మిగతా వాళ్ళంతా ముడిదే చెప్పేది. వాళ్ళు మొత్తం అందరూ అగ్ని ప్రవేశం చేసిందే నేటికి మనం ఉండేము. ఒక్కో గోత్రంలో ఉంటే ఒక దంపతిలో ఏం చేసేది అగ్ని ప్రవేశం చేసేది. 102 గోత్రం వల్ల అగ్ని ప్రవేశం చేసేందుకు వస్తున్నారు. అదే మరి అమ్మగారి తరపై చెప్పారు ఈ మరి అమ్మ నుంచి కొల్ల చిన్న బిడ్డదా 10 వయసు లోపం ఉన్న బిడ్డదా అయితే అది దేవుడు అంశం అంటే ఉండిందనిచ్చి ఆ బిడ్డకంతా గురించి నేను అగ్ని ప్రవేశం చేసేదని ఒప్పుకున్నాను. మొత్తం వచ్చి అగ్నిగుండం ఎంత అగ్నిగుండం వెలిగించి తీసుకుంటున్నా అగ్నిగుండం ఎంత వెలిగించింది 102 గోత్రాలు కానీ అగ్ని వెలిగింది. అప్పుడు అగ్నిగుండం ఎంత ఉంది 102 ప్లస్ 1 అమ్మవారు అంటే చేరేప్పుడు 103 అగ్ని ప్రవేశం చేసిన పర్సన్స్ ఎంత అడిగితే ఏం చెప్పాలంటే 102 పేరు అందరి ఇల్లాలని కూడా 84 పేరు వచ్చిన అమ్మవారు అంటే చేరేప్పుడు 5 పేరుగా 103 అగ్నిగుండం ఇది చేసేది. అప్పుడు ఈ 102 గోత్ర వాళ్ళు వచ్చి அடுத்த தலைமுறை ఉంటుందని వాళ్ళ పెద్దవాళ్ళు அடுத்த தலைமுறைని పిలిచి వాళ్ళు అసలు అడ్వైస్ అంతా చేసేది. దాన్ని ఏమొచ్చి అడ్వైస్ చేసేదంటే మనం ఫాలో చేసేది మన సమూహంలో పెళ్లి చేయాలని ఈ విషయాన్ని మన ఎప్పుడుమే అమేంద్రంగా పెళ్లి చేసి చేరినే మనకు దీన్ని వచ్చి మన ఏనాడుమే మార్చకూడదు. ఏనాడే ఫాలో చేయాలి. జాతకం పొందుదనం సరే పొందలేదు ఇప్పుడు అని చెప్తారు. నేను ఆ ఫ్యామిలీలో ఉండి పెళ్లి చేసేది ఎట్లా అంటే ఇది పొందాలని చూడికి వెళ్ళండి జాతకం పొందడం వచ్చి చూడికి వెళ్ళండి అని చెప్తారు. అయితే దానికి ఒక విధి మీద తెచ్చేది ఏమైనా ఆ పిల్లవాడు వచ్చి ఒకవేళ 2 కన్నునే తెలియని వాళ్ళగా ఉంటానో కుడలు మూడముట్ల వాళ్ళగా ఉంటానో లేదు ముట్టాలుగా ఉంటానో లేదు చదవకుండా ఏ తొలి ఎదిగి చేయకుండా ఒక దొంగవాడుగా తప్పైన పర్సన్గా ఉంటాను వాళ్ళని ఆ బిడ్డని ఏదో చిన్న వాళ్ళగా ఉంటే వాళ్ళు పెళ్లి చేసి ఇవ్వాలనే అవసరం లేదు. ఇంకోటి 2 మన బిజినెస్ సంబంధమైన వాడిలో
వరదక్షిణ తీసే మాదిరిயான ఒక సిచ్యువేషన్గా ఉంది. ఇంకా 2 పాయింట్ ముఖ్యంగా యాడ్ చేశారు. ఏమిటంటే అమ్మవారి కోసం వచ్చి ఆ బాగా ఏదైతే పోయి మాట్లాడుతాను రాజా తిప్పి అనిపించిందన్న ఆ కుటుంబాన్ని ఆ ఓరంతా మన மாதிரி చేసిందో వాళ్ళ అందరికీ ఏమంటే ఏమి ఇవ్వాలి முதல் మర్యాద ఇవ్వాలి. అండ్ ఇంకో గ్రూప్ వచ్చి రాజాని మంత్రి వాళ్ళని కలిగిపోయి చెప్పారు కదా ఈ மாதிரி వచ్చి మాకు పథకం లేదు. ఈ 2 తరంపరకి ఓరంతా పోయిందో వాళ్ళ తరంపరకి ఏమంటే ఏమి ఇవ్వాలి మన సమూహంలో ఆ మదిపు మర్యాదని ఇవ్వాలని చెప్పేసి ఆ 103 అగ్ని గుండంలో అందులో ఏం చేశారు అగ్ని ప్రవేశం. అగ్ని వచ్చి వాళ్ళని ఎవరిని వచ్చి కాల్చలేదు. వాళ్ళకి వచ్చి స్వర్గానికి వాళ్ళందరినీ పోయేప్పుడు అమ్మగారు వచ్చి మన కోమటికు వైశ్యులకు వాళ్ళు ఒక మెసేజ్ చెప్పేసి పోయారు. ఏమేమి చెప్తారు ఎవరైనా ఇక్కడ వ్యాపార ధర్మని అడిగోరు. వ్యాపార ధర్మని ఏనాడమే అది మనం బేరం చేసేది లాభం సంపాదించేది ప్రతి ఎదిగే చెప్పాలి. ఆ ధర్మం తగరకుండా ఉండాలి. అది మనకు వేళ కూడా మీరు జాతీయ ప్రదర్శించారు. పొరుగుడు ధర్మంలో ఏనాడమే మనం కాంప్రమైజ్ చేయగలం. వ్యాపార ధర్మాన్ని ఏనాడమే మనం వచ్చి విడిచియకుండా మనకు బేరం చేయాలి అట్లా నేను చెప్పారు. ఎప్పుడుమే మనం అహింసనిగా ఫాలో చేయాలి. వైశ్య మతాలందరికీ దాన ధర్మాలు చేసేది అహింసనిగా మనం వచ్చి ఏనాడమే కనిపించాలని చెప్పారు. ఆవు పరిపాలన గో పరిపాలన వచ్చి ఎప్పుడుమే వైశ్యంతో ఒక ముఖ్యమైన ధర్మం. అదే ఆ అమ్మవారు 102 గోత్ర వాళ్ళని ఆశీర్వాదం చేసేసి వాళ్ళందరినీ అగ్నిప్రవేశం చేసేది. విష్ణువర్ధన్ మహారాజా వచ్చి ఇక్కడ మనకి వచ్చారు కదా వాళ్ళకి న్యూస్ వస్తుంది వీళ్ళు అగ్నిప్రవేశం చేసేసి ఎట్లా అనేప్పుడు వాళ్ళు యాన పేట వస్తూ ఉండేది. దీనికి వదిలి ఏం చేయలేదు. అతని యానలోకి కింద పడి వాళ్ళ తల వచ్చి సుక్కునూర పెడిచి వాళ్ళు పడిపోతే వాళ్ళ కొడుకు పేరు వచ్చి రాజరాజ నరేంద్రన్. సో వాళ్ళు వచ్చి ఏం చేసేది వాళ్ళ నాయన పడి ఎవరు పెట్టుకుని వాళ్ళ పడి అది వీళ్ళందరూ అగ్నిప్రవేశం చేసింది మనకు తెలుసు. దాని వెనక అమ్మవారి అన్న ఓరుకున్న దుర్పాక్ష వాళ్ళ వెంట పుట్టిన వాళ్ళు వచ్చి అడుగుతుంది 15 గంటల శక్తి అయిపోతుంది. ఈ 102 గోత్రం వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారంటే వీళ్ళకన్నా ఆ కడసి కార్యం చేసేసి వాళ్ళ ఆత్మశాంతి కలిగించాలనేసి కాశీని రామేశ్వరం ఇవంతా పోర్ట్స్ వచ్చి అమ్మవారికి వెనుకొండాల ఒక గుడి కట్టి వాళ్ళు వచ్చి వాటిని దేవుడిగా కలిసి వాళ్ళ దీన్ని వచ్చి వాళ్ళ ఆరంభం చేసేది. దీన్ని నగరేశ్వర స్వామి గారు మనకు అమ్మవారి గుడి దగ్గర వచ్చి నగరేశ్వర స్వామి ఆ గుడిలోనే చూసుకునేదంటే మీరు కళ్ళట్టు పాతగా మనం చెప్పిన తండ్రి ఈ గుడి కూడా వచ్చి 1909 ఎక్కువ అలాంటి వస్తారు. నేను చెప్పిన బుక్ వచ్చి అయితే 1488 ఆ నగరేశ్వర స్వామి గుడిలో కల్వెట్టులు ఉంది. ఆ కల్వెట్లు వచ్చి ఏం నగవలు ఉంది 1488 వెనుకొండలోనే నగరేశ్వర స్వామి గుడి. నగరేశ్వర స్వామి ఈశ్వరుడు వెనుకొండలో ఉండే ఈశ్వరుడు గుడిలో వచ్చి ఆ కల్వెట్టు ఉంది. ఆ గుడి కల్వెట్లో ఏం రాసింది అట్లా ఈ మరి ఈ వెనుకొండ అనేది 18 ఊరు విశ్వకర్మ వచ్చి వైశ్యుల కోసం వచ్చి ఇస్తున్న చిన్న ఊరు. దాన్ని మన తలైనగరం మాదిరిగా వెనుకొండ నగరేశ్వర స్వామి కూడా మహిమే కనుక ఈ దేవుడి దగ్గర మనకి ఏం వరం చెప్తుంది. ఇది వచ్చి విశ్వకర్మ శివుడు మన కోసం ఇచ్చిన ఓ పరిధి అట్లా అనేది కల్వెట్లనే పరిధి ఏంటి ఆ గుడి కూడా కల్వెట్లు. అదే మరి మన కులం గురువు వచ్చి వాళ్ళ పేరు వచ్చి భాస్కరాచార్య అని చెప్పింది కదా వాళ్ళు అట్లా ఇచ్చింది. వాళ్ళు ఇచ్చింది వచ్చి సెంపు పట్టేగా రాసింది. జనపడి మన వైశ్యంలో ఏమేమి నిత్య కర్మ చేయాలనేసి ఓ పట్టేగా రాసి ఆ గుడితోడి అక్షత వాళ్ళ పేరు వచ్చి అప్పయ్య అనేది వాళ్ళని ఇచ్చింది. ఈ పట్టయము వచ్చి చరిత్రలో వచ్చి ఏమైంది రికార్డ్ అయ్యింది. ఇది మరి కమిట్మెంట్ దాని డైలీ బేసిస్లో వచ్చి ఈ మరి అంతా వచ్చి చెయ్యాలా అట్లాంటివి మాట్లాడే ఇది அளவுக்கு మనకు ఒక రికార్డు ఉంది. హిస్టరీలోనే మన సమూహానికి ఏమైంది పరిధి అయ్యింది. దీన్ని మనంతా ఏం చేయగలం మన அடுத்த జనరేషన్ ఎత్తుపై మనకు పారపడిన ఓరు విడిగా ఆ వ్యాపారం చేయాలా కానీ ఒక మెయిన్ పాయింట్గా అది వచ్చి ఎత్తుకోవాలని ఈ
విష్ణువర్ధన్ పేరే చూసుకుంటే మొత్తం 13 రాజా ఉన్నాయి విష్ణువర్ధన్. ఎలా పొద్దుగా పెడుతుంది అయ్యే பேருக்கு மனம் உட்படுத்துது பரம்பரை வஸ்தானே ராஜராஜ சோழனே வச்சு 1 2 லோகத சோழன் 1 லோகத சோழன் 2 அப்படி ஏன் விஷ்ணு வர்தன்னா 1 அట్లాனே அவருடைய சரித்திரம் ஊர் பேரு இதெல்லாம் ராஜமுடியோட தலைநகரங்கா பெட்டி ஆட்சி செய்கிறவங்க அதோட 9 பேர் வச்சு విజయానికి అట్లానే వాళ్ళ 9 పేరు కొడుకు పేరు వచ్చి రాజరాజ నరేంద్రన్. ఈ చాళుక్య అరసనికి ఇంకో పేరు ఉంది. ఈ పేరు మీరు సినిమాలు చూపించాను విమలాదిత్యన్. విమలాదిత్యన్ పేరు తెలియదు ఏ పడాలని లేదు రాజరాజ చోళన్ వాళ్ళ కూతురు కుందరయ్య వచ్చి పెళ్లి చేసి తెలుసునా విమలాదిత్యన్. సో ఈ అది వాళ్ళలో వచ్చే చాళుక్య అరసన్ విష్ణు వర్ధన్. దీన్ని బేస్ చేసి ఏం చెప్పారంటే అమ్మగారు వాడిన కాలం వచ్చి 9వ నూற்றாண்டோட முற்பகுதி అని చెప్పి 9వ నూற்றாண்டே దాని ముందునే మనం ఉండిలేము. వైశ్యతే కూడా వచ్చి అమ్మవారు వచ్చిందని అనలేదు. దాని ముందునే మనం అప్పుడు 1000 வருஷங்களுக்கும் 1300 வருஷங்களுக்கும் பெரிய பழமையான ஒரு இனங்கள் ஏனே మనకుடைய వైశ్య ఇంకోటి ఏంటంటే కోమటి అట్లానే పేరు నుండి వెనక ఏ పేరు యూజ్ చేసింది ఆరంభం చేసింది వైశ్య అట్లానే పేరు వచ్చి ఉపయోగపడితే ఆరంభం చేసింది. మన పెరుమాలు చూస్తుంటే వేదం పడి ఒక భావన వాళ్ళు పెట్టినా మన ఇంట్లో మంచిది నడుస్తాను సరే చెడ్డది నడుస్తాను ఓరి పెట్టడం చేసేది వేదం పడి భావనలు అంత సమూహంలో అదే మనం చేసేదా లేదు అట్లా లేదు మనం వచ్చి ఓరి పెట్టడం చేసేది. అయితే 1817 మసూపట్నం అట్లానే ఊర్లో భావన వాళ్ళంతా చేసి కోర్టులో ఒక కేసు వేసింది. వైశ్యులు అதாவது మనకి ఆర్య వైశ్యులు వచ్చి వాళ్ళతో మంచిది చెడు కోరి తెలియకూడదు భావన వాళ్ళని తెలియకూడదు బ్రాహ్మణ్స్ని పెట్టి మనకు వెళ్ళి మంచిది చేయకూడదని మన పేరు ఏమే వేసింది కేసు. ఆ కేసు పట్టి కూడా దాంట్లో ఉంటుంది. ఢిల్లీలో పొలహాలకు ఓదర మన పక్కన తిరిగిపోను ఓదర ఎదురు తిరిగిపోను అట్లా మారి ఫైనల్ ఏమైంది వీళ్ళకి ఆ ఊరిని ఉంది. ఏ ఊరిలో ఉంది మనకు భావనాలు బట్టి మనకుடைய మంచిది చెడ్డది ఇదంతటినే నడిపించేందున ఊరి దీనికి కూడా ఏ నడిచింది కేసు. అది ఒక కేసు ఉందా లేదు ఒక 4-5 కేసు వేసి ఫైనల్ గా వచ్చి ఏమైంది మన పక్క తీర్పయింది. అదే ఇప్పుడు ఒక పెళ్లిళ్ళను చూస్తుంది ఎట్లా అంటే 2 విధమైన ముறை ఉంది. పెళ్లిళ్ళను వచ్చి వేద ముறைపడిயும் మన పెళ్లి చేసింది అది పురాణ ముறைపడిயும் పెళ్లి చేసింది అది. దీంట్లో వచ్చి ఒంటరికి వేర్పడ్డ పెళ్లి అప్పుడు వైశ్యులు చేసిరా అట్లా అని చూసిన చేసింది అది ఎప్పుడు చేసింది అని అట్లా అంటే ఫస్ట్ పెళ్ళని విడలేకుండా వాళ్ళతోడే మనపూర్వమైన ఒప్పుదలు ఉంటాయి అనుకుంటా. రెండవది తిన్నా పలా మనంగా అట్లానేది మన వైశ్యుల్లో వచ్చి కొంత తక్కువ అట్లా ఉండితేనే ఓరుకోడి పర్మిషన్ వెంటనే చేసినప్పుడు ఫస్ట్ పెళ్ళి పర్మిషన్ ఉంటే పట్టుకున్నా అదే మరి ఇక్కడ విడదై తిరుమలని వచ్చి అప్పుడు లేదు. అదే మరి అట్లా ఎవరైనా 3 బడి కోర్స్ ఆ తలగండి ఎత్తుకోవాలి నెగలు వేయకూడదు అది మారి రోజు ఫాలో చేయలేదు. మన వైశ్యులు వచ్చి అది మారి ఫాలో చేయలేదు అట్లా అట్లా పని వేయలేదు. అది మరి కంపల్సరీ వచ్చి ఆది కాలంలో ఫస్ట్ ఉన్న పీరియడ్లో వచ్చి కనుక ఆ మరి లేదు. వేద ముறைపడి పెళ్లి అట్లా అంటే ఇప్పుడు మనం చెప్పేది కదా అదే మరలా కదా ఆ దినం తెల్లవారు ఫస్ట్ డే చూసుకుంటే నూనె పెట్టి తలాగు పోసుకునేది దాని కనుక ఉపనయనం నడిచి కాశీయాత్రకు వచ్చి పెళ్లి ఇది ఇప్పుడు కాదు కాలంలో మనకు పెళ్లి ఇదేమన్నా మనకు సంప్రదాయంగానే ఉంటుంది. కాశీయాత్ర అనేది తెలంగాణ ఎదుర్కో అడుగుతుంది ఆడబిడ్డ వాళ్ళని మనకు కూర్చుని ఆడబిడ్డ వాళ్ళని ఫస్ట్ పెళ్లి నడిచిన రెండవ దినం చూస్తే ఎట్లా హోమం పోయి నడిచిన ఆ దినం వచ్చి ఆ మన వాళ్ళని మట్టు పిలిచి భోజనం చేసే ఒక వాడి ఉంటుంది. 3వ దినాలంటే గోత్ర పూజ చేసింది. ఇప్పుడు మన పెళ్లి మీద 2 దినం ఉంది కాకపోతే ఎక్సెంట్గా చెప్తలేదు 5 దినం 7 దినం పెళ్లి అంతా కూడా నడిచింది. 4వ దినం మేము హోమము ఊంచల్ కూర్చోబెట్టి ఆ ఊంచల్ ఉత్సవం మీద నడిచింది. ఇది ఏమి పడింది రాగాలం ఊంచల్ పడింది ఊంచల్లో కూర్చోబెట్టి ఇది వచ్చి ఏ ముறைపడి నడిచింట వేద ముறைపడి మనకు పెళ్లి నడిచిందంట
చేతి మీద మనం ఎప్పుడునే నిలబడనే లేదు, தொடர்ந்து మనం ఎప్పుడు ఏ కాలము దాన్ని చేస్తానేగా ఉండేదేమో. ఇప్పుడు మనం కొత్త చేసే కొత్త విషయాలు దానికి అట్లా ఉంది. పెళ్లి నాడు వచ్చి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మను పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మను పోయి ఒక సెంటు కింద ఎత్తుకు పోయి ఏడు నుండి ఏడు వస్తుంది, నీళ్ళు ఎత్తుకు వస్తుంది, దాంట్లో వచ్చి పూలు పసులు ఇదంతా పెట్టి ఆ పక్కన పెట్టి ఇప్పుడు మనం పెట్టి నిశ్చితార్థం నాడు ఆరంభించేది నీళ్ళు ఎత్తు వచ్చి దేవుడు దాన్ని పెట్టేస్తాయి. ఇదంతా వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చిన పారంపర్యం లేదు, కాలం కాలంలో ఏం చేస్తుంది ఈ పారంపర్యాన్ని మనం కంటిన్యూగా ఫాలో చేస్తానేగా ఉండేది. దానికి ఎన్నికది కూడా ఉంది. మనం పాను వచ్చేసేది కాదు, ఆ పెళ్లి కొడుకు వచ్చి ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మకు పేరు బిడ్డగా కలిసి వాళ్ళు పేరు పెట్టేసి నేను పోయి నాకు అంటే పని ఉంది అట్లా అనేసి ఆ పెళ్లి కొడుకు తన బొమ్మ ఇచ్చేయము, లేదు నేను పనికి పోగా అట్లా అనేసి తిప్పి ఇచ్చేయము. దీనికి వచ్చి వాళ్ళు తొట్లు పూజ అట్లా చెప్పారు. తొట్టెలో వేసి మనం ఇది చేసేది ఏం చెప్పారు, తొట్ల పూజ అట్లా అనేసి ఇదంతా అప్పుడు నడిచింది. అప్పుడు మడిగాస్ అట్లా అనేసి ఇంకో సమూహం ఉండేది రకరకాల మడిగాస్. వాళ్ళకు మనము వచ్చి కొత్త క్లోజ్ అయిన ఒక రిలేషన్షిప్. మడిగాస్ అనే వాళ్ళు వైశ్యాస్ని కూడా ఒక స్టెప్ కింద ఉండేవాళ్ళు. మన ఈ రాజా నుంచి ఆపత్తు వస్తాను కదా, విష్ణువర్ధన మహారాజా నుంచి ఆపత్తు వచ్చేప్పుడు మాట్లాడింది పోయింది కదా, వాళ్ళని ఆపత్తు వచ్చేప్పుడు ఓరుగా కాపాడేది ఈ మడిగాస్ అక్కలు వచ్చి కాపాడేది నుంచి వాళ్ళని మన ఏనాడుగా విడిచిచ్చేది లేదు అని చెప్పేది. వైశ్యాసము మణిగాస్తో ఏముంది, ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. వాళ్ళ ఇంట్లో నడిచే అంత మంచి రీతిగా ఓరు వచ్చే వైశ్యాస ముందుకు నడిచేది. ఒక గ్రామంలో ఒక పెళ్లి నడుస్తుంది, దాంట్లో మణిగాస్తో పెళ్లి నడుస్తుంది అట్లాంట దానికి మొత్తలో ఓరుగా ఏర్పడలేదు. ఆ వైశ్యాసంతో చేతిగా వాళ్ళ పెళ్లి చేసి పెడతారు. ఒక వైశ్యాస పెళ్లి ఫస్ట్ బదిలిగా ఓరికి ఇవ్వాలంటారు, మడిగాసులో ఉండి వాళ్ళగా ఇవ్వాలంటారు. వాళ్ళు ఆశీర్వాదం చేసి ఇచ్చిన కదా ఇప్పుడు వచ్చి ఒకటి సమర్థాడతాన్ని అలా చాలా వాళ్ళు చెప్తారు. అది మరి ఫస్ట్ పత్రిక అట్లా ఓరిగా ఇవ్వాలి, ఆ మడిగా అట్లా నేను చేసిన వాళ్ళగా ఇవ్వాలి. వాళ్ళకు ఆశీర్వాదం ఇప్పుడు మెడ్రాస్ అంతా కూడా చూస్తుంటే పుస్తకం కూడా వాళ్ళు ఆశీర్వాదం చేసిస్తారంట. ఆ హోమం నిప్పు చేస్తారు కదా, నిప్పు కూడా వాళ్ళ చేయాలంటే ఎత్తిస్తారంట. వాళ్ళ చేయాలి ఎత్తించిందా మనం ఏం చేస్తే వాళ్ళకు కష్టం అట్లా వాళ్ళ పని వస్తుంది, మన దగ్గర పని వస్తుంటారు. వాళ్ళు పని పోయేదంటేనే మణిగా పని పోయేటో వరదగా వస్తుంది, వైశ్యంగా వాళ్ళ పనికి వస్తుంది. వాళ్ళకి ఎక్కడ ఒక రికేమంటుంటారో అని వచ్చి మనంగా వాళ్ళని చూసుకోవాలి. దాన్ని కానీ ఆయన మనము చెప్పుకునే ఏముంది, ఒక ఎదిగే సంబంధం ఏది ఉంది. మనకు వచ్చి యజ్ఞోమితం వేసుకునే వాడుకోండి, అప్పుడు ఉండే వచ్చి గాయత్రి మంత్రం వచ్చి జపం చేసే వాడుకోవడం వచ్చి ఓడి ఉంది. కాంగ్రెస్ వైశ్యాస ఆ పారంపర్యమని ఈ వాడుకోండి. ఇప్పుడు ఒక కథ వచ్చి దాంట్లో 4 కథ మనకి ఇవన్నీ చెప్పింది. ఒక వైశ్యాస గుణం తెలుసుకోవాలంట. కొల్ల 7 నెలలో ఉండేది, వాళ్ళకు వచ్చి కన్పార్న లేదు, వాళ్ళకు వచ్చి బిడలు లేదు, కన్పార్న లేదు, కొల్ల బలమైన సూచనలు ఉండేది. వాళ్ళు విష్ణు భగవాన్ని కలిసి వచ్చి ఒక పెద్ద దవం చేసేది. దానికి సంతోషపడి విష్ణు భగవాన్ వాళ్ళ ముందుగా ప్రదర్శనని మీరు ఏమి వరం కావాలా అయితే నేను ఒకే వరంగా ఇస్తున్నాను, ఇక్కడ అందరూ కేൾకొని ఓకే ఒక వరంగా ఇస్తున్నాను అనేసి ఆ వైశ్యాన్ని చూసి చెప్పేది. వాళ్ళు ఏం తెలుసున్నా అడిగి ఇక్కడ ఒకరిని చెప్పకుంటున్నాం, నాకు కళ్ళు తెలియాలో ఇలా అడిగితే వాళ్ళ వరుణైన పిల్లలు మర్చిపోదు, వాళ్ళకి బిడ్డలు లేదు. ఇప్పుడు వరుణైన పిల్లలు కూడా నా రూపా కావాలన్నా కన్సార్ వచ్చింది, బిడ్డలు చెప్పారు. అప్పుడు ఇదంతా కవర్ అయ్యేమని ఏమన్నా ఒకే వరంగా ఇంతలో చేతి వచ్చి అడగమంటారు. అట్లా ఇప్పుడు ఏం వరం వాళ్ళు అడిగిందా, నేను నా ఇంటితోడ 7వ మాడిలో ఉండి నాతోడ మనవుడితోడ మనవుడు బంగారు ఏనంలా అన్నం భోంచేది వచ్చి నా కనుకులుగా చూసి నేను సంతోషపడవాలి. అప్పుడు 7వ మాడి ఎట్లా అంటే ఏమైపోతుంది, ఇక్కడ తెల్ల తెలుపు గిన్నెలో అన్నం పెట్టిన గిన్నె వచ్చి బంగారు గిన్నెల కావాలి,
చెప్పారు మన్నని వచ్చి పది చేసారు. దీన్ని తెలుసుకుంటే మనం సంతోషపడితే ఇంకో స్టోరీ ఉంది. ఏమిటంటే సంతకి ఎత్తుకుని పోయి స్వీట్స్ అంతా చేసి బ్యాలెన్స్ చేస్తామా అట్లానేసి ఇప్పుడు వెళ్ళిపోయేది. ఒక వైశాఖ వచ్చి ఎత్తుంటారు మార్కెట్ పోయేదో పాలు గౌరవ పోయి అక్కడ చేంజ్ చేసి పొడిచింది. దొంగ వాళ్ళు వచ్చి ఆ స్వీట్స్ అంతా వచ్చి పీకుని పొడిచింది. సో దోవ ఏముంది దొంగ పైన ఉంది వాళ్ళ దోవలంతానే పొడిచేది. తిప్పి వచ్చి ఏం చేసేది రిటర్న్ వచ్చేది. అప్పుడు ఏంటంటే ఇంకో మన వాళ్ళు చెప్పేది సంతకు పోతే స్వీట్ అంతా చేసి ఎత్తుకుపోతే ఎట్లా ఉంది నేను ఎత్తుకుపోతానా ఉంటేనే ఎత్తుకుపోతున్నా వచ్చా ఎత్తుకుపోతా అంతా అమ్మేసినా లేదా అట్లా అని కేర్ పెట్టారు. ఇప్పుడు ఈ మీద కేర్ పెట్టుకుంటే ఏం బదులు చెప్పి కావాలా వేసుకోవాలా పోండా అప్పుడు ఏముంది దొంగ భయం ఉంది. అయితే మన మనిషి ఏం చెప్తుంది మన మనిషి ఏం చెప్తుంది తెలుసునా స్వీట్స్ కదా సూపర్గా డిమాండ్ ఉంది. మార్కెట్లోని పోవాలని అవసరంగా 10 రోజులు వచ్చాను తీసుకుని పోడుస్తున్నా తీసుకోవాలంటే ఏమి యాం పెట్టుకుని ఇంకా పెట్టుకుని గాయకం. సో పాజిటివ్గా మన నిలబడి ఒక విషయం బదిలేసింటే అదే ఏమో ఉంది మన నిలబడి వేరే వాళ్ళని వచ్చి ఇంకొక స్టోరీ మన నిలబడి వచ్చాక ఏమైంది పదివేయింది. ఇక్కడ కొన్నిసార్లు తెలంగాణ చెప్తారు ఒక దొంగవాడు ఉంటాడు నైట్ వచ్చి దారిలో చెట్టు వెనకాల కూర్చుంటాడట. ఇది చూసేది ఇవన్నీ మీరు ఎక్కడ మనకి తప్పించి పోడితే ఏం చేసేది అట్లాగే ఫ్రెండ్లోనే వెయిటింగ్ చేసుకుంటాడు. పక్కన పొలంగా వస్తానని తెల్ల తెల్లవారు వచ్చి పోలీసాన్ని వెయిటింగ్ ఆడి దోగ చేస్తానే ఉంటుంది. వాళ్ళు తెల్లవారు ఆ దొంగవాడిని పెట్టి చేసేది. ఈ మరి ధైర్యంగా ఉండేది మన స్టోరీలను మనతో పేరుంది. ఈ స్టోరీలు పేరు నాలుగుగా ఇంకో స్టోరీ ఉంది. ఇది అందరికీ కేళ్ళి పడుతుంది వచ్చేయండి. పాండ్య మహారాజా వచ్చి ఒక పెద్ద యానం సిల్వర్ యానం తీసేది నా రాజ్యం కూడా చేస్తా పోయేది. అందులోనే వచ్చి ఓ చెంపు నిండి ఏమి నుంచి పోయేవాళ్ళ ఓ చెంపు నిండి ఏమి నుంచి పోయేవాళ్ళ పాలు వచ్చి ఆ యానంలో పోయేవాళ్ళ అనేది దండవాళ్ళ పోయారు ఓ వీధిగా పోయారు. అప్పుడు మన వీధిలో పోయేప్పుడు మన జనానికి ఏమి వచ్చిందండి అందులోనే ఏం ఎత్తుకుపోతుంది పాలుగా ఎత్తుకుపోతుంది. మనం ఏం చేస్తాం నీళ్ళు ఎత్తుకుపోతున్నా అట్లా ఎత్తుకుపోతుంది. కొద్దిసారి ఏం చేసేది అంతా మన వాళ్ళకి ఏం ఎత్తుకుపోయింది నీళ్ళగా ఎత్తుకుపోయింది. ఆ యానం నుంచి ఏం పోసేసి వచ్చాయి యానం నుంచి వచ్చి నీళ్ళని పోసేసి వచ్చాయి కొద్దిగా వచ్చేసింది. ఇప్పుడు రాజా వచ్చి ఓపెన్ చేసి వాళ్ళకి ఎక్కువ గత ఉడనే చేయించాలి దండన ఇచ్చిందాలి. దాంట్లో కూడా కొద్దిసారి కనుక మన మనిషి మాట్లాడింది లేదరా ఎంత బదిలీ తెల్ల ఎంత ఎత్తుకు రావాలని తెల్ల అలాగే తెలియాలంటే నేను వచ్చి ఎత్తు వస్తుంది ఎలా ఉంటుంది నేను వెనక కొబ్బరి కరెక్ట్ అలవులు వచ్చి ఎత్తు వచ్చాను నీకు ఇది చాలా నీ చొప్పు సైజు చాలా లేదు నువ్వు పెద్ద చొప్పులు ఏం ఎత్తు వచ్చాను పాలు ఎత్తు వచ్చాను చెప్పింది ఆ రాజ్యాన్ని దాన్ని కదా ఆ నమ్మి అదిగా ఎలాగో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తాను కూడా మన వార్తల తప్పించి వచ్చి ఆ సామర్థ్యాన్ని అనేది మన రైతులని ఎప్పుడునే ఉంటుంది. ఇంకో వయసులో ఒక గుణానికి వచ్చి వాళ్ళు ఒక బలమని మరి చెప్పింది బామణ వాళ్ళగా ఉంటే కష్టం వస్తుంది నిర్దేశిస్తుంది. మన వాళ్ళగా ఉంటే కడతీలో ఏమయ్యి మొత్తమా నష్టం అయిన మనకుగా వాళ్ళ గుణాన్ని వాళ్ళు మార్చుకుంటారు. అంత సామాన్యంగా వాళ్ళ గుణం నుంచి వాళ్ళు మార్చుకోవచ్చు. అట్లానే బలమే ఉంది. రహస్యం మాట్లాడాలంటే దాన్ని బెస్ట్ వచ్చి మాట్లాడతారు. రహస్యం మాట్లాడాలంటే దాన్ని బెస్ట్ ఓదుగా చెప్పేసారు వైశ్యాస్తారంట ఏంటిది ఆ పక్కన 2 పేరు రహస్యం మాట్లాడితే ఏంటి ఈ పక్కన వింటారు. ఆ ఎడలు మనతో వయసు చెప్పేసి నైన్ పోతుంది అందుకే వచ్చి నైన్కే వద్దు మాట్లాడతారు. మనకు వాయిస్ వచ్చి ఎక్కువనే ఆ ఎడలు వైశ్యాస్త వాయిస్ వచ్చి ఎక్కువనే అది స్ట్రాంగ్గా ఉంటుంది. మెడ్రాస్ మహానగానే చూస్తుంది అంటే మనం ఏం ఆదివారం మనం ఏమైనా కొత్తగా మనం చేస్తూ ఉంటాం. మనం ఏం చెప్తే చెప్పండి ఫస్ట్ నా వ్యాపారం మళ్ళీ మెయిన్గా బట్టికి రూపాయి ఇచ్చేది మనం వచ్చి మెడ్రాస్ మహానంలోనే ఈ ఎరుకుమతి చేస్తుందని చెప్తున్నా. అది మరి ఎరుకుమతి చేసే ఉండే అన్ని
మనతోடைய వైశాఖోடைய కంట్రోల్లో தான் வச்சு ఒక ఎనిమిది వచ్చి ఉండేది. దాంట్లో బట్టలు తయారు చేసేది, కన్నడి పొరులు విలేకరుల కన్నడ ఏం చెప్తారని ఆ భాగాలను అంతాన్ని పచ్చయబ్బాసు కాలేజీలో ఉండి బ్రాడ్నే చెప్పేది. ఆ లైన్లో ఉండే మొత్తం అన్నిటికీ కోర్టు చేతగా ఉండేది. వైశాఖ్ చేతగా ఉండేది. వైశాఖుని ఇంకో మంచి గుణంగా దాంట్లో 10,000 వచ్చింది. వాళ్ళ సంతోషం ఎందుకైనా చెప్పాలి ఏంటంటే ఒక వైశాఖి తొలిల ఒడిచి పొడిచింది. ఒక నష్టం వచ్చేస్తే అట్లా ఉడనే ఏం చేస్తుంటారు, మత్త వాళ్ళందరినీ వచ్చి ఓరిన వసతి ఉందో వాళ్ళందరినీ వాళ్ళని చేయి తూకి విడుస్తుంటారు. వాళ్ళతో తోటలో ఏం చేయగలరు, సంతోషపడకుండా మనకు ఏం చేయముంటారో మన పిల్లవాడు చిన్న నష్టం అయిపోయాయి ఈ గుణం వాళ్ళు కూడా తగ్గలేకుండా ఆ బుక్ వచ్చి వాళ్ళు చెప్పింది. నేటికి మన ఆ గుణం వెంట ఉంటాయి ఉంటాం. ఇంకా మీకు మన అంటే ఉండేవాళ్ళు ఓరలకు మన అది మన ఇంట్లో వచ్చాక మన వల్ల కొంత వాళ్ళకి చేయి తూకి కాన ఆ ప్రాసెస్ చేస్తా లేదంటే వాళ్ళకి గుణం వచ్చా ఏలనం చేసేదియో డిస్ప్లేస్ చేసేదియో చేయవద్దు. 1905 ఇప్పుడు రాసి వచ్చి 1909 అయితే 1905 సదర్న్ వైశ్య అసోసియేషన్ ఒక సంఘం వచ్చి వైశ్యులని మన వాళ్ళని ఎప్పుడే ఆలోచించేవారు. ఆ కాలంలోనే వచ్చి ఆ సంఘం ఆలోచించి వాళ్ళ ఈ సమూహ మొత్తంతో మున్నేటానికి ఒకరు చేయాలి. అంతా కావుని ఇది రాసే పీరియడ్ వచ్చి కన్యా పరమేశ్వరి దేవుడు అట్లనే వచ్చి దాన ధర్మములు మంచిది చేసేది మన తావుగాల అంతా ఊర్లనే కన్యా పరమేశ్వరి దేవుడు గుడిలో అట్లనే వచ్చి నేటికి అట్లా నడుస్తారు. మ్యాక్సిమం వచ్చి ఆ పరంపరగా వచ్చి చేసేవాళ్ళు మన కొడలు చేస్తామా ఉండేది. అంతా ఊర్లోనే మనం కొడుకుగా ఉండేది. ఏం కారణం, కన్యా పరమేశ్వరి గుడిలో ఆ గుడిని చేసి ఒక మేనేజింగ్ ట్రస్టీను దాని కింద ఒక గ్రూప్గా ఒక కుళ్ళుగా మనం ఉండేదాన్ని ఇస్తే మన వల్ల వచ్చి అడిగితే మంచి విషయాలు చేయకూడదు. మన వాళ్ళు పెద్ద విషయం చెప్పిండారు. అప్పుడే ఏ కాలంలోనే వాళ్ళు చదివిన వాళ్ళ కాలం ఉండిండేది. ఆ కాలంలో ఇంకొక కడుపుయాన ఉడలిపాటుగా ఉండిండేది, బుద్ధిశాలిగా ఉండిండేది, శిక్షణంగా ఉండిండేది. ఇది అందరూ వస్తున్నారా లేదా? ఏమేమి పైన చెప్పి చదివిన వాళ్ళగా ఉండేది. అప్పుడే మన వాళ్ళంటే చదివిన వాళ్ళగా ఉండేది. అది ఫస్ట్ పాయింట్. அடுத்தது వచ్చి హార్డ్ వర్క్, ఏం కష్టపడి వర్క్ చేసేందుకు ఎప్పుడు మేము తయారుగా ఉండేది. அடுத்த పాయింట్ ఏంటి, బుద్ధిశాలిగా ఉండేది. ఏ విషయాన్ని వచ్చి ఎట్లా చేస్తాం, ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే చెడ్డది, ఎట్లాగైనా అంతా మన బుద్ధిశాలితనం కూడా ఉండేది. ఆ కడకే ఉండేది శిక్షణగా ఉండేది. ఆ వరం లోపల ఏం చేయాలి, సెలవు చేయాలా అలానే ఉండేది. ఇప్పుడుమే ఆ కాలంలో అదే వల్ల ఉండేది. మన ఇంకా ఏ కోర్టు ఏం చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. నేను ఎట్లా వచ్చి తిప్పి యూజ్ చేయకూడదు. అవునా లేదా? ఏమైనా ఉన్నారు ఇలా మనం చేస్తున్నాం. మనకు వెజిటబుల్ వేస్ట్ అది మరి ఏది ఉంటేనే అది ఏం చేసేనా మనం చిక్కుకి వేయకుండా ప్లాంట్స్ వేసేది ఏమవుతుంది, ఉరంగా అవుతుంది. పొరుగు ఎదిగితే మనం ఏం చేయకూడదు. ఒక సత్తన అనేది పళ్ళ రూపంలో మారినా ఏమేమి ఉంటా ఉన్నాను అడిగాను రొట్టె దోస అల్వా కూడా చూస్తున్నాను. చూసి అల్వా కూడా వచ్చి ఇది కావాలా లేదా, ఇష్టపడేది మన విషయం ఉండాలా లేదా, ఇప్పుడు ఉంటే నిలబడతాయి మనం ఎక్కువ పోయలేమా కరెక్ట్గా. అప్పుడంతా వచ్చి మన 10 సామాన్ అడిగి ఇంట్లో ఉన్న చిక్కున మనకు లేదు.
அதோடைய கால சமூகம் நீக்கிச்சு. అయితే ఏమి మనం ఎప్పుడు ఏం చేయకూడదంట, అనావశ్యంగా వచ్చి ఏ విధమైన సెలవు చేయకూడదు. నేను చెప్తే ఒక సౌత్ ఇండియా ఆర్గనైజేషన్ అసోసియేషన్ అయితే అట్లా ఆరంభించింది. ఎట్లా ఆ అసోసియేషన్ మూలంగా ఇప్పుడు కాదు 1905లోనే చదవబడిన బిడ్డల్ని అంటామే చదవ పెట్టింది. మనం చేసే దానంలోనే వచ్చి ఇద్దరిపైన దానం వచ్చి విద్యాదానం, విద్యాదానం ఇస్తారు. మీరు అన్నదానం అట్లానే చేసింటే అది ఒకవేళలో వాళ్ళ కడుపు నిండి அடுத்த வேலைக்கு వాళ్ళకి అయ్యేది. అయితే విద్యాదానం అట్లానే చేసేప్పుడు వాళ్ళతోடைய పరంపరకే ఏమి మన చదివి చెప్పాలి. పరంపరకే మనం ఎప్పుడుమే భోజనం చేసిన వారి సో పెళ్ళి ఎప్పుడుమే ముఖ్యత్వం వాళ్ళే వచ్చింది. అమ్మగారిని దేవుడుగా దండం పెట్టేదానికి ఏమో తెలియదు. అప్పుడు ఉండి వచ్చి ఆడపిల్లల్ని ఏం చేయాలి, మనం చదువు పెట్టాలి. వాళ్ళ టాలెంట్ ముఖ్యత్వం ఇవ్వాలని వచ్చి దాంట్లో ఎప్పుడుమే మన దీంట్లో వచ్చి దాని ముఖ్యత్వం మనం చేయలేము. ఇదివరకు చెప్పినంత ఏదైనా డౌట్స్ అడిగా ఇదంతా ఎదిగే ఇప్పుడు చెప్పిన పాయింట్ పూర్వమే వచ్చి ఎదిగే నేను చెప్పలేదు. మనతోடைய చరిత్రలో మనని బట్టి ఏమేమంతా వచ్చి పనికయింది అట్లా నేను అట్లా ఒక சில கருத்துக்கள் வந்து ఇప్పుడు கிட்டத்தட்ட ఒక 100 పేజ్ 150 పేజ్ పోతాను మన వాళ్ళకి. దాంట్లో ఒక చిన్న సురుకం అట్లా వచ్చి నేను ఏమించింది. ఫస్ట్ మనం ఏమి చూస్తున్నట్టే ఈ బుక్ని వచ్చి రాసింది వచ్చి క్యాస్ట్ అండ్ రైట్స్ ఆఫ్ సదర్న్ ఇండియా ఎడ్వర్డ్ గర్స్టన్ రంగాచార్య వాళ్ళు వచ్చి రాసింది. మనకు వైశ్యాసన వల్ల ఏ మాట్లాడిన సమూహం చెప్పుకుని బిజినెస్ చేసిన సమూహంగా ఉండేది. మనకు ఆ కౌమంటిని పేరు నుంచి వచ్చేది. మనకు ఏమోడి తెలుగు కదా ఉండేది. అక్కడ ఎక్కడ ఉండేమో తెలుగు మీద మనం మాట్లాడేది. మాట్లాడుకునేది డెవలప్ చేసేందుకు తనకి ఓ లాంగ్వేజ్, ఓ బిజినెస్ లాంగ్వేజ్ తనకి ఉండిన ఒక కమ్యూనిటీ కదా మన వైశ్యాలు ఉండేదేమో. ఎప్పుడు ఒక హెడ్ కింద ఒక ప్రెసిడెంట్ వాళ్ళ కింద అందరూ ఉండే మాదిరి ఒక தலைவர் కింద వాళ్ళ మాటని అన్నమాట ఒక ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది. ఒక కోర్టు అది மாதிரியான பிரச்சனை వచ్చేటప్పటికి మనం ముందుకు వచ్చి పోయింది లేదు. అండ్ కోమటి వచ్చి రెండు విధంగా ఉండేది. గౌరవ కోమటి అనేది కళింగ కోమటి ఉండేది. అమ్మవారి కోసం ప్రవేశం చేసిన వాళ్ళని ఏం చెప్పాను, గౌరవ కోమటి అని చెప్పాను. చెయ్యకుండా పోయిన వాళ్ళని బయటికి పోయిన వాళ్ళని వచ్చి కళింగ కోమటి అట్లా అనేది మనం చెప్పాను. దాని వెనక మనకు అమ్మవారి చరిత్ర అమ్మవారి చరిత్ర వినేప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కోసం ఒకరు వచ్చి ముందు తెలిసి మాట్లాడేది. ఆ బాలనాటం నుండి పోయి ఆ పెద్ద వాళ్ళతో మాట్లాడిన పోయితే వాళ్ళకి ఏనాడుగా వాళ్ళ పరంపరగా ఏం చిక్కుతుంది. సో మన మనిషిని చేసి మంచి విషయం కోసం ముందుగా నిలిచేప్పుడు దాని నుండి గౌరవం ఇది ఏనాడుగా చిక్కుతున్నారు. గుడి వచ్చి మనకి అమ్మవారిని కొడులతో వచ్చి కట్టిండేది. వెనుకొండలోకి విలీనం ఏంటంటే వెనుకొండలో ఉండే గుడిలో వచ్చి కలపెట్టుకలోకి ఐవారు ఏముండేది చెక్కు పత్రం ఉండేది. ఇదంతానే వచ్చి రికార్డ్ అయ్యింది. సో దేవుడుగా శివన్గా వచ్చి ఆ 12 నగరాన్ని వచ్చి మనకు గిఫ్ట్గా ఇచ్చింది అయితే ఆ గుడి కొడియ కలపెట్లనే వచ్చి మనకు 10 అయ్యింది. అదే మరి ఏనాడో మనం వచ్చి బిజినెస్ చేసిందేమో మన చెయ్యి ఏ చెయ్యి కదా ఉండింది, ఇచ్చే చెయ్యి బాగా మనతో ఉండింది. మనతో ఇది కొరపడి వేద ఇదిగా వచ్చి మనం ఫాలో చేసింది. వేద కొరపడిగా భావనలు బట్టి మనతో విషయాలంతా మనం ఫాలో చేసిందేమో. అండ్ ఒక మనిషి వ్యాపారం వచ్చి కింద నుంచి వచ్చేది ఎట్లా అంటే మొత్తం వాళ్ళందరూ ఏం చేసింది తూకి ఇరిగి వాళ్ళని వచ్చి కాపాడేది. మన పేరు వెనుకాల వచ్చి శ్రేష్ఠి చెట్టి అట్లాంటి పేరు వచ్చి ఇప్పుడు కాదు ఎప్పుడుమే మన పేరు వెనుకాల వచ్చి అది యాక్సెస్గా ఉన్నాయి. మొత్తం వచ్చి 102 గోత్రం వాళ్ళు 103 అగ్ని గుండంలో ప్రవేశం చేసింది. ఎంత అగ్ని ప్రవేశం చేసింది మర్చిపోకూడదు. అంటే 102 గోత్రం ఒక అతనికి 2 పేరు 204 అమ్మగారు చేసే ప్రేమ అవుతుంది. 205 రాజా
చంద్రశేన గుప్త. మన కేసీజీఎఫ్ అని చెప్పాం కదా, ఎడ్యుకేషన్ కోసం వచ్చి 2500 ఇస్తే మన పేరు కదా కేసీజీఎఫ్ ఎత్తి వేస్తున్నాం. అది కల్పకుండా చంద్రశేన గుప్త అనే వాళ్ళు వచ్చి 90 ఎట్లా ఆ కాలంలో మన వాళ్ళంతా చేరి మంచిది చేయాలని తెలిసిరో ఆయనకైతే 61 కల్పకుండా చంద్రశేన గుప్త వీళ్ళు వచ్చి ఒక స్వతంత్ర పోరాట త్యాగి. వీళ్ళు ఎందుకోసం మనకు వాస్తవిక డబ్బుని ఆరంభించింది అట్లా మన వాళ్ళు సమూహంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మన కమ్యూనిటీలో చూస్తే ఎట్లా నిండుగా డాక్టర్స్, ఇంజనీర్స్, మన ఏ కోరికలు వచ్చి మన వాళ్ళు తక్కువ ఉండేది. ఏ చదువు పెద్దగా చేసేది డాక్టర్స్ అంతా నిండుగా ఉండేది. గవర్నమెంట్ సెక్టర్ అది నిర్వాహకులు అయితే ఐఏఎస్, కలెక్టర్ అట్లానే ఫీల్డ్ వచ్చి మన వాళ్ళు కూడా పనులు వచ్చి కొనుగోలు తక్కువగా ఉంది. పొలిటికల్ సైడ్లో అదే పొలిటికల్ సైడ్ ఏంటంటే మనకు ముడివులు ఎత్తే కాలం రోజు లేదు. మనం ఎంతగా వచ్చి ఒక వ్యాపార సమూహంగానో మిగతాను మనం వచ్చి ఒక అయ్యిందంటే ఈరోజు చెప్తుంది మహాత్మా గాంధీ కూడా ఏంటో ఒక వైశ్యాలని చెప్తారు. అందరూ ఏం పడినట్టు తెలుసు. ఆ మహారాష్ట్రలో కూడా పెద్ద అనుకునే ఉండింటండి వచ్చి నిర్వాహకుడిగా ముఖ్యమైన ముడిలు ఎత్తే కాలం మన దగ్గర లేదు. వైశ్యాలు ఇది మన కాలంలో పిల్లలు మన చదువు నిర్వాహకులు రావడానిగా ఆయనకి 61లో వచ్చి ఓడి ఆరంభించేది. నల్లకుండా చంద్రశేన గుప్త వచ్చి విడుదల చదువుని మెయిన్ పర్పస్గా గట్టిగా వచ్చి క్లబ్నే వచ్చి ఆరంభించింది. ఈ క్లబ్ తోడే ముఖ్యమైన 3 విషయం నేను చెప్పాను. ఒకటి వచ్చి ఆ లీడర్షిప్ తోడే డెవలప్మెంట్. ఒక தலைவர்గా రావాలి. మన క్లబ్లో వచ్చేప్పుడు మన ఫస్ట్ ఏం వచ్చింది మొదటి మెంబర్గా వస్తుంది. అటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వేసి దాంట్లో ఒక బాగా ఉంది ట్రెషరర్. ఇది ఒక్కో కొడుకు ఎత్తి మనం செயல்பడేప్పుడు మనతో ఏమవుతుంది మనతో ఆడమే దీంట్లో మన క్లబ్లో మనతో ట్రైనింగ్ ఏకపడి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంతానే ఉంది. వాళ్ళు మరి ద్రోణ அடுத்தது ஒரு தனி மனுஷன் மன்னனை மனையில பக்குவ படுத்த மூடுதுங்க தொடர்ந்து వచ్చి అన్ని ఇప్పుడు నార్మల్గా మనం కూర్చొని మాట్లాడుతున్నాం. ఒక పర్సన్స్ని అన్ని వచ్చి ఫేస్ చేసి మాట్లాడాలా అంటే దానికి కావాలి. దానికి తీసి మనకు విషయങ്ങളందరినీ కూడా కంటిన్యూస్గా మాట్లాడాలి. దానికి మనకు నచ్చదని వలసలు ఎందుకు మన క్లబ్లో ఏముంది ఎందుకు ప్రోగ్రామ్స్ అండ్ ఆపర్చునిటీస్ వాస్తవిక లేదంటే ఇప్పుడు అన్ని మంది పర్సన్స్ వచ్చిందే ముందున్నారు. మేమన్నీ తెచ్చి మ్యాక్సిమం అందరికీ తెలుసుకుని తెలిసి మేము ఒకే ఒక వైశ్యాస్తా ఉంది అంటే ఈ వాస్తవిక క్లబ్లో ఉండిందిదా నామాన ఒక ఆపర్చునిటీ ఎలాంటి వచ్చేది మనం ఆపర్చునిటీ ఇచ్చేది. మనం వచ్చి ఆడవాళ్ళ ధైర్యంగా మన క్లబ్ అట్లానేసి మన వల్ల ట్రావెల్ చేసి వస్తాను. ఇదే మన వల్ల ఇంత క్లబ్లో ఇదే అలా ఉంది ధైర్యమా ఆడవాళ్ళు ట్రావెల్ చేసి సుమా అట్లానే చేసింది వచ్చిన బట్ క్వశ్చన్ మార్క్ మన ఫ్యామిలీ ఎంకరేజ్ చేసిందా అలానే లేడీస్ వచ్చి ధైర్యంగా అలాంటి వచ్చేది కదా అంత క్లబ్ వచ్చి ఆ లీడర్షిప్ డెవలప్ చేసేందుకు మొదలగా యూస్ఫుల్గా ఉంది. அடுத்து వచ్చి ఫెలోషిప్ ఒక ఫ్రెండ్షిప్ మనలో రోడ్డు అంతా చేతి ఒక తాగు ఏమంటే మనలో కుటుంబం దళితంగా మనం ఏదైనా సాధించగలుగుతున్నాం లేదు. ఇప్పుడు ఏమైనా మనతో ఓటుని మీ కార్యాలకు మనకు మదింపు లేదు. మనలోకి ఏమి లేదు ఒற்றுமை అట్లాంటి వచ్చి లేకుండా సెదరు ఉండేదని వచ్చా మనకు వార్త కొత్తగా వచ్చి ఎడబడేది. సో ఒరిగినచ్చాలు అట్లాంటి మనకి క్లబ్ వచ్చి అది మరి ఒక నడుపుకోవడం ఇప్పుడు రాశిపురం ఉండే నాకు వచ్చి ఇక్కడ సంగీతంలో నేను అందరికీ తెలిసేనే ఇంత పేరు తెలిసింది అట్లా లేదు ఇంత తెలిసి అన్ని తెలిసింది దానికి ఏం కాదు మనకి వాసవి క్లబ్ అది ఇచ్చిన ఆపర్చునిటీగా వచ్చి మనకు ముఖ్యమైన కారణం. మన క్లబ్ కూడా ఇంకో ముఖ్యమైన కలిపి వచ్చి సర్వీస్ సర్వీస్ చేసేది సెలవా అది మొదలుగా సర్వీస్ చేసేది సెలవా లేదా మొదలుగా సర్వీస్ ఏ మనిషి చేస్తేనే దానికి తీసుకు రూపం అనేది సెలవు చేసే మరి సెలవు అట్లానే ఎప్పుడే కానీ కూడదు. ఇప్పుడు లేక వాళ్ళకి ఇచ్చేయమంటే మనం ఏం ఇచ్చేయండి రూపగా ఇచ్చేయండి పొరులుగా ఇచ్చేయండి బదిలేదు వాళ్ళు మనకి ఏమి ఇచ్చేది పుణ్యం. ఆ దేవుడు కూడా సగలు ఎన్ని మందిగా చెల్లిపెట్టాము అసలు ఇప్పుడు ఈ మూలమాన్ని వచ్చి మనం పోయేప్పుడు రూపా కూడా సంపాదించేది వచ్చింది అయితే ఏది సంపాదించేది కష్టం. ఇప్పుడు ఒకే ఒక ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే మరి ఒక 2 minutes వచ్చిన స్టోరీ చెప్పేసి నాతో దీన్ని వచ్చింది
చేస్తున్నాయి ఓ నాటి వచ్చి ఒక పెద్ద రాజా ఉండేది ఈ మహిమతి సామ్రాజ్యం ఎంత చెప్పారు పెద్ద సామ్రాజ్యం ఆ రాజా వచ్చి వదిన వాళ్ళందరినీ పిలిచి ఒక కేక్ పెడితే మన రాజా ఏగపట్ట పొన్ను అంతా పొజిషన్ ఉంది నేను పడిపోయిన వాళ్ళంతా ఇదంతా నా అంతా ఎక్కకపోవాలి దానికి ఏమి దోగా చేసి చెప్పండి అని అడిగేది ఇది వినిలోక మందిరి అందరూ ఏం చేస్తుంది నవ్విది కొంచెం పేరు నవ్విది ఏమి రాజా ఏమైపోయాడు ఏదో అయిపోయాడు కాదట్లా ఊసి బాగా కడవేది ఉండిపోయేప్పుడు ఏదైనా ఒక రూపాయి కూడా ఏం చేయలేదు ఎత్తుకోకూడదు అక్కడ నవ్విని చూసిందో రాజా కోపం చేసేది దాంట్లో నవ్విని చూసేసింది చెయ్యి రేపు నాతో కేసు బతుకోడ లేదు నువ్వు రాలేదంటే నీ తల ఉండదు అందరికీ ఓ నిమిషం భయం అయిపోయాయి కాళిదాన్ని ఏం చెప్తాను రాజా వాళ్ళు వచ్చి ఒక పెద్ద శివభక్త శివుడు గుడి దగ్గరపై అందరూ ఏమడిగారు నేను వచ్చి తెలియనంటే నా పేరు నాకు వద్దు తెలియాలని మనం మూవీకి వచ్చి వాళ్ళు అడిగేప్పుడు శివకర్మ వాళ్ళ చోళ మొత్తం నేనే మారి వాళ్ళ బదులు చెప్పారు మనిషిది నా మందిరి ధైర్యంగా వచ్చి రాజాన్ని చూసి చెప్పారు ఏం బదులు చెప్పారు తెలుసుకున్నాం మీకు కూడా చేయమని ఏమే చెప్పారు ఇప్పుడు మన అమెరికాకు పోయాను మన రూపాయి ఎక్కువ ఇస్తా అని తెలుగుపోయాము ఈ రూపాయి పెట్టిన సామాన్ అనుకుంటున్నా ముడి అప్పుడు ఏం చేయాలి ఈ రూపాయి ఎదిగా మార్చాలి అమెరికా రాళ్ళగా మార్చుతుందా అమెరికా తీయముంటుంది అదే మరి మనం పడిపోయి వేయకపోయేప్పుడు ఎది పడుతుంది ఎత్తుకోబడుతుంది రాజా మనకంటే మనం చేసిన పుణ్యాన్ని మనం చేసిన పావానిగా ఎత్తుకోబడుతున్నాయి మీ దగ్గర ఉండే తెలంగాణ కూడా ఏం చేసేది ఏళ్ళ వాళ్ళు నీయంటారు గుడి గోపురాలందరినీ కట్టంటారు మనిషికి చేసే తెలియనే సెలవు కాదు ఒక్కో రూపాయో మీతో పుణ్యం కనుక ఏమవుతుంది మరవుతుంది అయితే ఏం చేయాలంటే ఎంత చేసేమనేది ఉంటాం ఓరి పేరు కరెక్టైన కోసం చేస్తాంగా అది వీరి కదా రాజా చాలా సంతోషం నా కొడుకు కేళ్ళి ఏం చిక్కేసేది కాదు బదులు చిక్కేసేది నేను మంచిది చేయాలి నేను పోయిన వెళ్ళాలా నా వంటి సెలవు ఎదుర్కోవాలంటే చేయాల్సింది ఏమి దాన ధర్మంగా అంత మనం చేసేది ఈ క్లబ్లో లేక ఒరిగిన చేసేది కన్నీ మనిషిగా మనం కొంచెంగా చేయము ఒక నిర్వహణ